అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళ స్పెషల్ బేబీ కార్న్ 65. బేబీ కార్న్స్లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. డైట్ ప్లాన్లో ఉండేవారికి చాలా మంచిది. వీటిని పచ్చిగానే తినొచ్చు, లేదంటే సలాడ్లా కానీ తినొచ్చు. మనం ఇప్పుడు బేబీ కార్న్ 65 తయారు చేసుకుందాం. దానికి ముందుగా బేబీ కార్న్స్ని తీసుకొని పైన ఉన్న ఆకులన్నీ తీసేయాలి. ఇలా తీసుకున్న బేబీ కార్న్స్ని కడిగి ఒక కార్న్ని 2 భాగాలుగా సగానికి కట్ చేసి ఆ సగ భాగాన్ని 4 భాగాలుగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 గ్లాస్ వాటర్ పోసి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇలా హాఫ్ బాయిల్ చేయటం వలన పచ్చివాసన పోతుంది. అలాగే మనం వేసుకునే ఉప్పు, కారం, మసాలాలు బేబీ కార్న్కి బాగా పట్టుకుంటాయి. ఇలా ఉడుకుతున్నటువంటి బేబీ కార్న్స్ని చిల్లుల గిన్నెలోకి వడబోసి పెట్టుకోవాలి, వాటర్ అంతా కారిపోయే వరకు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మనం బేబీ కార్న్ ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని సగం చెక్క నిమ్మరసం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి ఒకసారి కలిపి 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యే రకంగా చిన్నగా కలుపుకోవాలి. మనం గట్టిగా పిసికినట్లు కలిపితే ముక్కలు విరిగిపోతాయి. ఇలా కలిపి పెట్టుకున్న బేబీ కార్న్స్ని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. అప్పుడే ముక్కలకి మసాలా అంతా బాగా పట్టుకుంటుంది. స్టవ్ పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసి హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న బేబీ కార్న్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మనం అన్నీ వేయించుకోవటం అయ్యాక ఒక బౌల్లోకి వేసుకొని వాటిపై 1 టీ స్పూన్ చాట్ మసాలా చల్లుకొని ముక్కలన్నింటికి మసాలా పట్టే రకంగా టాస్ చేసుకోవాలి. చివర్లో 4-5 పచ్చిమిరపకాయల్ని జాలిగరిటెలోనే పెట్టి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక చివరగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేగాక బేబీ కార్న్ ఫ్రై మీద వేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, బేబీ కార్న్ 65 రెడీ. దీనిని మనం సైడ్ డిష్గా అయినా తినచ్చు, స్నాక్స్లా అయినా తినచ్చు. చాలా బాగుంటుంది. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.